ఈరోజు మనము ఒక గొప్ప యూదా రాజు గురించి ధ్యానిద్దాము. ఇతను ఎంత గొప్ప రాజు అంటే బైబిల్‌లో 4, 4 చాప్టర్స్ ఇతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చి పెట్టాడండి. రెండో దినవృత్తాంతాలు 17, 18, 19, 20 ఈ 4 చాప్టర్స్‌లో ఇతడు చేసిన మంచి పనులు, ఇతని గురించి మొత్తం రాయబడి ఉందనమాట. నిజంగా దేవుడు ఇంతగా ఇతనికి ప్లేస్ ఇచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో అంటే, తను ఎంతో మంచి రాజు, యథార్థవంతుడైన రాజు. ఏ బ్యాడ్ క్వాలిటీస్ ఇతనిలో లేవన్నమాట. అయితే ఇతనిలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. కానీ ఆ మంచి లక్షణమే ఒకటి బలహీనతగా మారిపోయిందండి. అదేంటంటే ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ వల్లనే తను కొన్ని బలహీనత వల్ల కొన్ని నష్టాలు తెచ్చుకుంటాడు. అది తర్వాత ధ్యానిద్దాము. సో ఇంత మంచి రాజు అయిన యెహోషాపాతు గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. ఇతను 35 సంవత్సరాలకి రాజు అవుతాడనమాట. ఎన్ని సంవత్సరాలు ఇతను యూదా రాజ్యాన్ని పరిపాలించాడంటే 25 సంవత్సరాలు పరిపాలించాడనమాట. ఇతను ఎవరు అంటే ఆసా రాజు యొక్క కుమారుడు. ఇతడు ఏంటంటే ఇతను ఏలన ఆరంభించినప్పుడు ఏం చేస్తాడంటే, చెప్పాను కదా, ప్రతి యూదా రాజు ముందు 2 మార్గాలు ఉంటాయి. అది అంటే దావీదు ఫాలో అయిన, తన పితరుడైన దావీదు ఫాలో అయిన యెహోవా మార్గమా లేక చెడు మార్గమా. కొంతమంది పితరులు చెడు మార్గాన్ని ఆచరించారు కదా, ఆ మార్గం అనేది వాళ్ళ ముందు ఉంటుంది. సో వాళ్ళ నాన్న ఆసారాజు కూడా మంచిగానే పరిపాలిస్తాడు. అతని గురించి ముందు వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి. ఇతను కూడా ఆసారాజులాగే మంచిగా దేవుణ్ణి అంటే యెహోవా దేవుణ్ణి ఆచరించాలనుకుంటాడు అనమాట. ఇతడు ఏం చేస్తాడు, తన మనసు యెహోవా దేవుని యందు నిలుపుతాడు అనమాట. ఇంకా ఇతను ఏం చేస్తాడు, బయలుదేవతల్ని అంటే అంటే ఆచరించడు. దేవతా స్తంభాలన్నీ పగలగొట్టిచ్చేస్తాడు. ఉన్నత స్థలాన్ని తీసివేపించేస్తాడు. ఇతను చేసిన కొన్ని మంచి పనుల గురించి నేను 1 by 1 ధ్యానించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేస్తాడు అంటే, ఇతడు దేవుడు ఎదుట చేసిన పనులు చెప్తున్నాను. ఇతడు ఏం చేస్తాడంటే, కొంతమంది యూదా పెద్దలని, లేవీలు కొంతమందిని, అదేవిధంగా యాజకులు కొంతమందిని, అతని 17వ అధ్యాయంలో ఉందన్నమాట. అక్కడ కొంతమందిని ఏం చేస్తాడంటే నియమిస్తాడు. ఏంటి వీళ్ళ పని ఏంటి అంటే, వీళ్ళు యూదా రాజ్యంలోకి అంటే అంటే ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేస్తూ, ధర్మశాస్త్రాన్ని చదువుతూ, ధర్మశాస్త్రాన్ని బోధించాలన్నమాట. ఎంత మంచి, ఏ రాజు చేయలేదండి ఇలాగా. అద్భుతమైన ఆలోచన కదండి. సో ఇప్పుడు మనం ఎలా సువార్త ప్రకటిస్తున్నాం వీధుల్లోకి వెళ్ళి, అలాగా రాజు నిర్ణయించాడంట. అలా వెళ్ళి సువార్తని అంటే ధర్మశాస్త్రాన్ని, అంటే వాక్యము జీవం కదండి, వాక్యము సరిచేస్తుంది కదా ప్రజలని. సో ఆ వాక్యమే జనాలను సరిచేయాలనే ఆలోచనతో ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే ఇలాంటి ఒక ప్లాన్ చేస్తాడనమాట. అద్భుతంగా ఆచరిస్తాడనమాట. ఇది నాకు చాలా నచ్చింది. ఇంకా ఏం చేస్తాడు ఇతను అంటే, అంటే ప్రజలకి న్యాయం చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ కదండి. అంటే పేద ధనవంతులను తేడా లేకుండా అంటే కరెక్ట్గా అందరికీ న్యాయం అందాలని ఇతడు ఏం చేస్తాడంటే కొంతమందిని న్యాయాధిపతులు నిర్ణయిస్తాడనమాట. అతను 19వ అధ్యాయంలో ఎలా చెప్పాడో చూడండి, నాకు ఇది చాలా నచ్చిందనమాట. ఎలా ఎలా వీళ్ళకి న్యాయం తీర్చాలా అనేది ఇక్కడ చెప్పండి అనమాట. మీరు యెహోవా నియమం బట్టియే కానీ, అంటే 6వ వచనం 6వ వచనంలో, మీరు యెహోవా నియమం బట్టియే కానీ మనుషుల నియమం బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్పు తీర్చుటప్పుడు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయం మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడిని యెహోవా యందు దౌష్ట్యం లేదు, ఆయన పక్షపాతి కాదు, ఆయన లంచం పుచ్చుకోడు. చూడండి ఎంత ఓపెన్గా చెప్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎంత నీతిగల న్యాయాధిపతి. సో ఆయనలో ఏ దోషము లేదు. సో తీర్పు తీర్చే కొంతమంది అధిపతులు నియమిస్తాడనమాట. ఆ అధిపతులు కూడా ఎలా న్యాయం చేయాలి జనాలకి అనేది ఎంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో చూడండి. సో దేవుడు ఉన్నాడు, జాగ్రత్త, తీర్పు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీర్పు తీర్చమని వాళ్ళకి. ఇంకా అన్నిటి గురించి అనమాట. 10వ వచనం, నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రం గూర్చి, ధర్మంను గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయవిధులను గూర్చి, ఆయా పట్టణం నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతే గాని మీరు విమర్శించినప్పుడు మీ సహోదరుల మీదికి కోపం రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధం చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను. సో అంటే ఎలాగా అంటే తీర్పు తీర్చాలి అనేది ఒకటి. ఇది కూడా నాకు జనాలకి పర్ఫెక్ట్గా న్యాయం జరగాలని ఆలోచించిన ఆ రాజు యొక్క ఆలోచన విధానం నాకు చాలా నచ్చిందండి. సో ఇదొక అంటే ఏ రాజు చేయని ఇంకొక గొప్ప మంచి పని చేశాడనమాట.
ఇవి 2 మంచి పనులు చేశాడు. అదే కాకుండా ఇతడు ఏం చేశాడంటే, అంటే పట్టణాలు పట్టుకొని ఉంటాడు కదా, ఆ పట్టణాలన్నిటిని మంచిగా బలపరుచుకొని, తన రాజ్యాన్ని బలపరుచుకొని ఆ దేశంలో ప్రాకారంగా పురములన్నింటిలోనూ సైన్యములు ఉంచాడనమాట. సైన్యములు ఉంచి కొంతమందిని మాటుగాండ్రులను అక్కడ పెడతాడనమాట. అదేవిధంగా ఇతను ఏం చేస్తాడు అంటే, ఇతని భయము చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి మీద కలిగించాడనమాట. అంటే ఇతని దేవుడిలో ఉన్నాడు కాబట్టి ఇతను టచ్ చేయాలంటే చుట్టుపక్కల రాజులు భయపడేవాళ్ళు. అంటే ఇతని అందు భయము ఇతర రాజ్యాలకు ఉండేటట్టు దేవుడు చేశాడనమాట. ఇతని ఎంత గొప్పవాడయ్యాడంటే, ఇతనికి చుట్టూ ఉన్న అంటే యూదా వాళ్ళందరూ పన్ను చెల్లించేవాళ్ళు. అదేవిధంగా ఫిలిస్తీన్లు కూడా ఇతనికి పన్ను చెల్లించేవాళ్ళు. అరబీయులైతే 7,700 పొట్టేళ్లను 7,700 మేకలను వీళ్ళకి పన్నుగా తెచ్చిచ్చేవాళ్ళు. అదేవిధంగా ఇట్లా ఇతను గొప్ప రాజు అయిపోయాడనమాట. ఇతనికి ఐశ్వర్యం దేవుడు ఇచ్చాడు. ఇతని అంటే అందరికి భయం కలిగేటట్లు చేశాడు. ఎందుకంటే ఇతను మంచి నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి దేవుని యందు. అదేవిధంగా ఇతను ఏం చేశాడంటే, కొన్ని ఈ సామాగ్రిని అంటే యుద్ధ సామాగ్రిని దాచుకోవడానికి కొన్ని కోటలను కట్టాడు. తర్వాత కొంతమంది సైన్యాన్ని, వాళ్ళ మీద అధిపతులను ఎలా నిర్ణయించాడు అనేది మనకి 17వ అధ్యాయము మనకి 12వ వచనం నుంచి లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. సో ఇట్లా తనంతా సెక్యూర్ చేసుకుంటూ వస్తుంది. తన రాజ్యాన్ని అంతా 1 by 1 స్టెబిలైజ్ చేసుకుంటూ, సెక్యూర్ చేసుకుంటూ, తను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాడు. అయితే ఏమైంది అంటే, ఇతనిలో అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాను కదండి. అయిపోయింది. అతనిలో ఏంటంటే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇది ఇతని యొక్క బలహీనత. అందరు యూదా రాజులు ఇజ్రాయెల్ రాజులతో గొడవలు పెట్టుకుని యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి. ఒకే ఒక రాజు అండి, యెహోషాపాతు మాత్రం యూదా రాజుతో గొడవ పెట్టుకోడు. గొడవ పెట్టుకోకుండా అతనితో వెళ్ళి స్నేహం చేస్తాడు. స్నేహం చేయడమే కాదు కానీ అతనితో వెళ్ళి వియ్యం అందుతాడు అనమాట. ఈ ఆహాబు ఎంత చండాలుడు అంటే, బయలుదేవతలను పూజిస్తూ వాటికి విగ్రహాలు పెట్టి తన భార్య ఆయన యెజబెలు ఏం చెప్తే అది చేస్తూ కన్నింగ్ ఫెలో అనమాట. సరే, ఇతని యొక్క మంచితనం చూశాడు. యెహోషాపాతు యొక్క మంచితనం చూసి ట్రాప్ చేసి మొత్తానికి, అయ్యా నువ్వు ఇజ్రాయెల్వే, నేను ఇజ్రాయెల్లే కదా, నా బిడ్డను చేసుకోమంటే మొత్తానికి ఇతను మొహమాటానికి పోయి దేవుడి దగ్గర విచారించకుండా తన కొడుకుకి ఆహాబు కూతునిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ చిన్న పొరపాటు అసలు ఇతను ఎంత మంచి రాజైనా తన తర్వాత జనరేషను మొత్తము తూడ్చిపెట్టిపోయేంత స్థితికి వెళ్ళిపోద్దనమాట. ఎవరు ఈ ఒక్క చిన్న నిర్ణయం అనేది ఎంత నష్టాన్ని తన రాజ్యంలో తెచ్చుకున్నాడంటే, ఇతడు పాపం చేయలా, కానీ ఇతను చేసిన ఈ చిన్న నిర్ణయము, తప్పు నిర్ణయము, ఈ ఆహాబు కూతుర్ని అంటే వాళ్ళ కొడుకిచ్చి పెళ్లి చేయాలనే యొక్క నిర్ణయం వల్ల అసలు ఇంక మొత్తం యూదా రాజులందరూ చచ్చిపోతారనమాట. అతల్య, నేను ఒక వీడియో చేశాను చూడండి, అతల్య దాంట్లో మొత్తం తుడిచిపెడతాడు. దేవుడి కృపను బట్టి దేవుడు దావీదుకి ఇచ్చిన మాట చొప్పున ఒక బిడ్డ మాత్రం మిగులుతాడు. 1 సంవత్సరం బిడ్డను తీసి దాసిపెట్టి వాళ్ళ అత్త కాపాడి మళ్ళీ యూదా రాజ్యానికి ఒక రాజు నిలబడతాడనమాట. చూడండి, అంటే అట్లాంటి చెడ్డ వాళ్ళని చేసుకోవడం. సరే, ఇదొక పెద్ద మిస్టేకా? ఇదంతా నీకు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇతను ఏం చేస్తాడంటే, ఒకరోజు పిలుస్తాడనమాట. ముందు చేయించి, ఏం తెలుసు, నేను ఇట్లా రామోద్ గిలాద్ మీదకి యుద్ధానికి పోతున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతాడు. చెప్పాను కదా యెహోషాపాతు ఇన్నోసెంట్ ఫెలో అని. సో ఇతను ఏం చేస్తాడంటే ఓకే అంటాడు. యుద్ధానికైతే ఏమని చెప్తాడు, నేను నీ వాడనే, నా జన్లు నీ జన్లే, పోదాం పదా అంటాడు. అంటే ఇక్కడ కూడా దేవుడి దగ్గర విచారం చేయకుండా ఓకే చెప్తాడు. ఫ్రెండ్షిప్తో అంటే ఫ్రెండ్గా ఫీల్ అవుతాడు. ఆహాబు గడి కన్నింగ్ ఫెలో, వాడేమి ఇతని ఫ్రెండ్షిప్గా చేయడు, వాడుకోవాలనుకుంటాడు అంతే. యెహోషాపాతుని వాడుకోవడం అంటే ఏంటో మొత్తానికి ఈ ఆహాబు చూపిస్తాడు యెహోషాపాతు విషయంలో. కూతుర్నిచ్చి అంటగట్టి పెళ్లి చేసి ఆయన రాజ్యాన్ని, ఆయన వంశాన్ని నాశనం చేపిస్తాడు. అదేవిధంగా యుద్ధానికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. సరే, ఈ యెహోషాపాతు మంచి రాజు కదా, సరే యుద్ధానికైతే వస్తా, కానీ నాకైతే ఒక అలవాటు ఉందయ్యా, నేను దేవుడి దగ్గర విచారం చేస్తాను. సో ఇక్కడ ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా విచారం చేయడానికంటే, మనోడికి భజన బ్యాచ్ ఉంటారనమాట, ఒక 400 మంది ప్రవక్తలు. సో వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళని పిలిపించగానే ఏమవుతుంది, వాళ్ళందరూ ఏం చెప్తాడంటే, అయ్యా నీ యుద్ధానికి వెళ్ళు, గెలుస్తావని చెప్తాడు. యెహోషాపాతుకి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి కదా, యథార్థమైన వంతుడు కదా, ఎక్కడో లోపల ఒక డౌట్ కొడుతుంది అనమాట. ఇతలు వీళ్ళు కాదు 400 మంది కదా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే, అప్పుడు ఆహాబు ఏం చేస్తాడంటే, ఉన్నాడులే ఒకడు మికాయా అనేవాడు, వాడు ఎప్పుడు నా గురించి పాజిటివ్గా చెప్పాడు, అంటే అతన్నే పిలిపించండి అని యెహోషాపాతు చెప్తాడు. సో పిలిపించేటప్పుడు ఈ రాజు దూతలు వెళ్ళి మికాయా చెప్తారు, రే అందరూ రాజుకి ఫేవర్గా మాట్లాడుతున్నారు, నువ్వు మాత్రం అగెనిస్ట్గా మాట్లాడుకు, నీ మేలు కోసమే చెప్తున్నామంటే అతను సరే అండి, దేవుడు ఏం చెప్తానని చెప్పి వచ్చి ఫస్ట్ ఏం చెప్తాడు, మీరు వెళ్ళండి గెలుస్తాడని చెప్తాడు. ఆహాబుకి ఎక్కడ తంతదనమాట, వీడు ఎప్పుడు పాజిటివ్గా నా గురించి చెప్పడు కదా,
ఇదేంది సార్ పాజిటివ్గా చెప్తున్నాడు, యెహోవా జీవం తోడు నిజం చెప్పు అని చెప్తాడు. అప్పుడు నిజం చెప్తాడు, నువ్వు పోతే సస్తావురా బాబు అని చెప్తాడు. అప్పుడు స్పిరిచువల్ రంగంలో ముందు ఎలా స్కెచ్ చేశారో అన్నీ చెప్తాడు. ఇక్కడ చదివితే మనకు అంత అర్థమవుద్ది. ఏంటంటే ఇతడు కూలినట్లుగా ఎవరు, అహాబు రాజు యుద్ధానికి పోయి అక్కడ చచ్చిపోవడానికి ఒక ప్లాన్ వేస్తాడు అనమాట. ఒక దూత వచ్చి ఏం చెప్తుందంటే, నేను అబద్ధం చెప్పించే ఒక ఆత్మను పంపిస్తాను, వాళ్ళ ప్రవక్తల నోట్లో ఉంచి అబద్ధం చెప్పిస్తాము. సో అతను నమ్మి ఆ అబద్ధాన్ని నమ్మి యుద్ధానికి వెళ్ళి అక్కడ చచ్చిపోతాడని కదంతా చదివితే మీకు అంతా అర్థమవుతుంది. సో ఆ స్కెచ్ చేసి మొత్తానికి ఇలా జరిగిందయ్యా, నువ్వు పోతే సస్తావురా బాబు అని చెప్తే అప్పుడు అతను ఏం చేస్తాడంటే, నమ్మడు కదా, అహాబు నమ్మడు కదా మికాయాని, తీసుకెళ్లి జైల్లో పడేయండి, నేను వచ్చిన తర్వాత చూస్తానని చెప్తాడు. నువ్వు వస్తే కదరా చూద్దామని ఈ మికాయ కూడా చెప్తాడు. మొత్తానికి నాకు ఇక్కడ అర్థం కాంది ఏంటంటే, విచారం చేశాడు, బాగానే ఉంది. విచారం చేసిన యెహోషాపాతు అని వెళ్ళిపోవచ్చు కదా, అరే మికాయ అట్లా చెప్పాడే, ఆ స్పిరిచువల్ రంగంలో ఏం జరిగిందో కూడా చెప్పాడు, వెళ్తే చచ్చిపోతాడని కూడా చెప్పాడు, నేను ఎందుకురా బాబు యుద్ధంలో వెళ్ళడము, నేను దేవుడిని నమ్ముకున్నవాడిని కదా అని బ్యాక్ ఎస్కేప్ అవ్వచ్చు కదా. బాబు మొహమాటస్తుడు, అమాయకుడు, ఎస్కేప్ అవ్వాల. సో యుద్ధానికి చెప్పినా కూడా, యుద్ధానికి నెగిటివ్గా చెప్పినా యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడే అది నాకు నచ్చల. సరే, వెళ్ళిన తర్వాత ఈ కన్నింగ్ ఫెలో అహాబ్ గాడు ఏం చేశాడు తెలుసా, వాడు కన్నింగ్ ఫెలో కదా, వాడికి ఎక్కడో తట్టింది. ఏంది, అరే మికాయ ఇలా నెగిటివ్గా మాట్లాడాడే, మేబీ ఎందుకైనా మంచిది నేను నా వేషంలో కాకుండా మారు వేషంలో వెళ్దామని నిర్ణయించుకుంటాడు. సరే, వాడు మారువేషంలో ప్రాణాలు తగ్గించుకోవడానికి మారువేషంలో వెళ్ళాలనుకున్నప్పుడు యెహోషాపాతుకు కూడా ఏం చెప్పాలి, నువ్వు కూడా మారువేషంలో రమ్మని చెప్పాలా, నువ్వు మాత్రం రాజు డ్రెస్లోనే రమ్మంటాడు. ఎంత కన్నింగ్ ఫెలో చూడు వాడు. అంటే యెహోషాపాతుకు మాత్రం నష్టం జరగాలి, వీడు మాత్రం తప్పించుకోవాలి. అంటే యెహోషాపాతు ఎంత మంచిగా ఉన్నా ఇతనిలో ఎంత చెడు స్వభావం ఉందో చూడండి. మనం చాలాసార్లు మనం దేవుడి పిల్లలము, మంచిగా బిహేవ్ చేయాలి, అందరినీ ప్రేమించాలి అని అనుకుంటాము. దేవుడు కూడా అదే చెప్తాడు, అందరినీ మనం ప్రేమించాలి, అందరితో మనం మంచిగా ఉండాలి, శత్రువులను కూడా ప్రేమించాలి, అది దేవుడి యొక్క ఇంటెన్షన్ కూడా. బట్ ఏంటంటే కొంచెం డిజర్నింగ్ ఉండాలా. పావురం వల్ల నిష్కపటంగా, పాము వల్ల వివేకంగా అని చెప్పాను కదా. సో వివేకంగా కూడా ఉండాలా. ఇప్పుడు సాతాను కానీ మనం ప్రేమించాలా చెప్పండి? దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు అంటే సాతాను కూడా ప్రేమించమన్నా కాదు కదా. సో తెలియని అమాయకులు అంటే చెడ్డ అంటే మీకు అర్థం కావాలి. అంటే దురాత్మ సంబంధమైన వాళ్ళని ప్రేమించకూడదు, వాళ్ళ కొరకు ప్రార్థించాలి అంతే తప్ప మనం వాళ్ళని ప్రేమించి వాళ్ళకి మంచి చేయకూడదు. దేవుడు ఏం చెప్తాడు, ముత్యాలు తీసుకెళ్లి పందుల ముందు తొక్కేస్తాయి అంటాడు కదా, అలాగనమాట. ఇక్కడ ఆ డిజర్న్ లేకనే యెహోషాపాతు నష్టపోతున్నాడు. సో ఈడేమో మారువేషంలో పోతున్నాడు, యెహోషాపాతును మాత్రం రాజరస్లో రమ్మన్నాడు. సరే, అతనికి తెలియదు కదా పాపం, తను మాత్రం యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళంగానే అక్కడ ఏం జరిగిందంటే, ఈ సిరియా రాజు ఏం చెప్పాడంటే, ఎవరితో యుద్ధం చేయొద్దురా, ఇజ్రాయెల్ రాజుతో మాత్రం యుద్ధం చేసి అతన్ని చంపండి అన్నట్టు చెప్తాడు. అయితే వీళ్ళందరికీ ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు భటులు ఎవరు, రాజులు ఎవరు, వాళ్ళ డ్రెస్ పట్టేగా డిసైడ్ అవుతుంది. సో యహాబ్ గడు ఏం చేశాడు, మారువేషంలో వెళ్ళారు. సో వాళ్ళకి రాజు ఎవరో అర్థం కాల, యెహోషాపాతుని రాజు అనుకుంటారు. సో యెహోషాపాతుని చుట్టుముట్టేస్తారు చంపడానికి. అప్పుడు ఎలుగుద్ది యెహోషాపాతుకి, ఒరే బాబు నేను అపాయంలో ఉన్నాను అనుకొని భయపడిపోయి, అప్పుడు నిజంగా యథార్థమైన రాజు కాదండి ఇతను, తెలియక అమాయకత్వంతో వెళ్ళాడు. కాబట్టి ఏం చేశాడు, దేవుడికి ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నన్ను క్షమించు అని ప్రార్థన చేసి నన్ను విడిపించి ఈ మరణ గండం నుంచి అని ప్రార్థన చేసినప్పుడు, కానీ దేవుడు ఎంత మంచి దేవుడు కదండి. మనం ఎన్నిసార్లు మిస్టేక్ చేసినా లాస్ట్ నిమిషంలో కూడా మన హ్యాండ్సప్ చేసినప్పుడు దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉంటాడనమాట. సో వెంటనే వాళ్ళు గుర్తుపడతారు, అర్రే ఇతను ఇజ్రాయెల్ రాజు కాదని చెప్పి ఆ రథంని వదిలేసి పక్కకి వెళ్ళిపోతారనమాట. సో ఇట్లా యెహోషాపాతు రక్షించబడతాడు. అయితే వీడు అన్ని తెలివితేటలతో అహాబు రాజు స్కెచ్లు వేసుకున్నా దేవుడి నిర్ణయం ఎలా ఉందండి, అతను చచ్చిపోవాలి. ఏం చేస్తారు ఇప్పుడు, అహాబు రాజు ఎవరు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే మారువేషంలో వచ్చాడు ఈ సిరియన్లకి. వాళ్ళంటే గురి చూడకుండా ఒక బాణం వేశారంట. ఈ గురి చూడకుండా బాణం వేస్తే అది ఎక్కడ తగిలిందంటే తెలుసా, మామూలుగా వాళ్ళ ప్రొటెక్షన్ కోసం అవన్నీ బ్రెస్ట్ ప్లేట్స్ అవన్నీ వేసుకుంటారు కదా, అదంతా కవచాలాగా వేసుకుంటారు కదా, కొంచెం గ్యాప్ ఉంటుంది చూసావా, ఆ గ్యాప్లో వెళ్ళి తగిలి బ్లీడ్ అయ్యి సాయంత్రం వరకు అట్లా రక్తం కారి 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 చనిపోతాడు. అహాబు ఎన్ని స్కెచ్లన్నా వేసుకున్నాడు, బట్ దేవుడి చేతులను తప్పించుకోగలిగాడా, తప్పించుకోలేడు. మనం దొంగ ప్రొటెక్షన్స్ ఎన్ని పెట్టుకున్నా మన చుట్టూ, దేవుడు కాకుండా మనం నిలబడలేము. ఇక్కడ చూడండి, యెహోషాపాతు ఏమీ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళాడు, కానీ దేవుడు తనకు పక్షాన ఉన్నాడు కాబట్టి తను పొరపాటు చేసిన మొరపెట్టినప్పుడు దేవుడు
ఆపదలో నుంచి కూడా తను విడిపిస్తూ వచ్చాడనమాట. సో తర్వాత ప్రాణాలు దక్కించుకొని దేశానికి వెళ్ళిపోతాడు. సో దేశానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పాను కదా, తప్పు చేసినా మంచి చేసినా దేవుడు ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా ఏం చేస్తాడు, ఒక ప్రవక్తను పంపించి రాస్తూ కమ్యూనికేట్ చేస్తాడు. సో ఇక్కడ 19వ అధ్యాయంలో ఏమని రాస్తుందో చూడండి. 2వ వచనంలో ఇతను మొత్తానికి ప్రాణాలు దక్కించుకొని వెళ్తాడు. యూదా రాజ్యానికి వెళ్ళినప్పుడు దీర్ఘదర్శి అయిన యోహు అతను ఎదుర్కొని పోయి, రాజ్యాన్ని యెహోషాపాతునికి ఇలాగ ప్రకటన చేశాను, నువ్వు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా. ఎవడు అహాబు? యెహోవాకు శత్రువు అంట. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నువ్వు ఎందుకు వెళ్ళావయ్యా? దేవుడికి నీ మీద కోపం వచ్చింది. బట్ ఏంటంటే నువ్వు యెహోవా సన్నిధి నుంచి మీద కోపం వచ్చును. అయితే దేశంలో నుంచి నువ్వు దేవతా స్తంభాలను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నువ్వు మనసు నిలుపుకున్నావు కాబట్టి నీ యందు మంచి క్రియలు కనపడుచున్నాయి కాబట్టి దేవుని రక్షిస్తాడన్నట్టుగా ఒక దేవుడు ప్రకటన చేసి పంపించాడు. సరే, యెహోషాపాతు ఏం చేశాడంటే, యెహోషాపాతు మీదకి ఎవరెవరు వచ్చారు? మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులతో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారనమాట. వీరందరూ ఏం చేశారంటే, సముద్రం అవతల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి వచ్చుచున్న సంగతి యెహోషాపాతుకు తెలిపారు. యెహోషాపాతు ఏం చేశాడు? 20వ అధ్యాయంలో, ఇదంతా 2వ దినవృత్తాంతాల్లో, ఇతడు ఏం చేశాడంటే భయపడి యెహోవా వద్ద విచారం చేయడానికి మనసు నిలుపుకున్నాడు అనమాట. అతడు ఏం చేశాడంటే, నిజంగా కష్టం వచ్చిన ప్రతిసారి యెహోషాపాతు ఎంత మంచిగా రెస్పాండ్ అవుతున్నాడు చూడండి. అతడు యూదా దేశం అందంతటా ఏం చేశాడంటే ఉపవాస దినం చాటించేశాడు. ఉపవాస దినం చాటించేస్తే అందరు యూదా వాళ్ళందరూ ఏంటి, ఇక్కడ ఒక వాక్యంలో ఏమని రాయబడిందంటే, వాళ్ళ శిశువులను కూడా తీసుకొచ్చారంట. శిశువులను, చిన్నపిల్లలను, భార్యల్ని అందరినీ తీసుకొని వచ్చి అక్కడ దేవుడి దగ్గర విచారం చేయడానికి కూర్చున్నారనమాట. అప్పుడు దేవుడి దగ్గర మొరపెట్టాడనమాట. ఏమని మొరపెట్టాడంటే, అయ్యా, మమ్మల్ని ఐగుప్తు బానిసతను తీసుకొని వచ్చి ఈ దేశానికి మాకు అప్పచెప్పావు. మాకు కష్టాలు వచ్చినప్పుడు ఇక్కడ ఏమని రాస్తుందంటే, అయ్యా, మా పితరుల దేవ యెహోవా 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనులకు రాజ్యములను ఏలువాడువు నీవే, నీవు బాహుబలం గలవాడు, పరాక్రమం గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయెల్ ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడిని అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నీవు ఇచ్చి ఉన్న దేవుడవు నీవే. సో ఏం చెప్తున్నాడంటే, మొత్తం ఫ్లాష్ అంటే ముందు జరిగిందంతా హిస్టరీ అంతా తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టాడు అనమాట. అయ్యా, అబ్రహాంకు నువ్వు ప్రామిస్ చేశావు, మమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చి మాకు రాజ్యాన్ని ఇచ్చావు కదా. సో ఇప్పుడు అన్ని జనులు కూడా ఏలేదు నువ్వే కదా. అన్ని జనులకు రాజులు ఉండొచ్చు, కానీ ఆ రాజ్యాలను కూడా మానిటర్ చేసేది నువ్వే కదా. ఇదిగో వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైన, తెగులైన, కరువైన మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలలో నీకు మొరపట్టి ఎడల నువ్వు ఆలకించి మమ్మల్ని రక్షించవద్దు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఒక పరిశుద్ధ స్థలంను కట్టించరి. ఈ పేరు ఈ మందిరంలో పెట్టబడి నీ పేరు. సో ఇక్కడ ఇంకో మాట చెప్పాడు. మన సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? మందిరాన్ని కట్టించి ప్రతిష్ఠించిన తర్వాత వీళ్ళ పితరుడైన సొలొమోను, అయ్యా, నా జనులు ఒకవేళ పొరపాటు చేస్తే మళ్ళీ నీ వైపు చేతులు ఎత్తితే వాళ్ళ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమలలో, కరువులో మళ్ళా అయ్యా వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ నీ వైపు చేతులు ఎత్తారు కాబట్టి వాళ్ళకి సహాయం చేయ అని రాశాడు కదా, చెప్పాడు కదా. అది గుర్తు చేస్తున్నాడు. నీ మందిరము, నీ పేరు పెట్టిన నీ మందిరంకి వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు కష్టం వచ్చింది, మాకు సహాయం చేయ్యా అని ఉపవాస దేవుని ప్రకటించి చేసినప్పుడు దేవుడు వెంటనే సంతోషపడి ఏం చేశాడో తెలుసా? ఇక్కడ 14వ వచనంలో యాహాజియేలు అనే ఒక ప్రవక్త మీదకి ఆత్మను పంపిస్తాడనమాట. అతడు ఇలా ప్రకటన చేస్తాడు, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీ అందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. సో వాళ్ళ మీదకి పోతాడు. యుద్ధం మీరేం భయపడొద్దు, జడియొద్దు, జస్ట్ మీరు వెళ్ళండి, నేను యుద్ధం చేస్తాను అని మీరు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. నిజంగా వీరు వెళ్ళారు. అక్కడికి వెళ్తే వాళ్ళలో మాటుగాండ్లు పెట్టి దేవుడు వాళ్ళని చంపించేస్తాడు. వాళ్ళే పొడుచుకొని చచ్చిపోతారు. వీళ్ళు వెళ్ళే టైంకి అక్కడ ఏముంటుంది తెలుసా కొల్ల సొమ్ము ఉంటుంది. ఆ కొల్ల సొమ్ము దోచుకోవడానికి 3 రోజులు టైం పట్టిందంట. నిజంగా మనం వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఎలా, యెహోషాపాతే కాదండి, ఎవరు వెళ్ళి ప్రార్థన చేసినా, దేవుడి దగ్గర విచారం చేసినా, దేవుడి సహాయాన్ని ఆశ్రయించిన ప్రతిసారి ఆయన జీవం గల దేవుడిగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తా వచ్చాడనమాట.
సో ఇక్కడ ఏమైంది, సహాయం చేస్తా వచ్చాడు, వీళ్ళు గెలుస్తా వచ్చారు. ఆ లోయలో, బెరాకా లోయ అండి, వాళ్ళు దోచుకొని 3 రోజులు దోచుకున్నారంట. కొలసొమ్మ తీసుకొని వచ్చిన వెంటనే కృతజ్ఞత కలిగి మళ్ళీ యెరూషలేంకి రాగానే అతడు ఏం చేశాడు తెలుసా అండి, యెరూషలేంకి వచ్చిన తర్వాత ఒక పండగ దినంలాగా ఆచరించాడు. ఇంకా ఇతను చేసిన పని ఏంటో తెలుసా అండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే, ఇతను ఈ కహాతీయులని, లేవీయులని, వీళ్ళందరినీ పెట్టి ముందు, అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు వీళ్ళని పెట్టాడనమాట. వీళ్ళు ఏం చేయాలంటే యెహోవా కృప నిరంతరం ఉండును అని పాట పాడుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎక్కడుందంటే 20వ అధ్యాయం 20 వచనం అంతటా ఇక్కడ ఏమనుందంటే, మీ దేవుడు, అంటే జనాలకి ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తున్నాడు చూడండి, మీ దేవుడిని యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలు నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులు అవుదురని చెప్పెను. అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరచిరి. సో గాయకులు ఎవరు పాటలు పాడాలి, దేవుని స్తుతించే పాటలు పాడాలి. వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారు నియమించెను. వారు పాటలు పాడుచు స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబుల మీదను, షెయిరు మన్య వారి మీద మాటుగాండ్లు పెట్టిన కనుక వారు హతలేరి. ఎంత మంచి టాక్టిక్ చూడండి. అతను సైన్యాన్ని చూడలేదు, తనకి ఎంత సైన్యం ఉందని ఆలోచించలేదు. జస్ట్ ఇంకా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎవరికి? వాళ్ళ జనాలకి. అందరూ యెహోవాను మాత్రం నమ్ముకోవాలి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు, ప్రవక్తలు చెప్పిన మాటలే నమ్మాలా, అప్పుడు మీరు కృతజ్ఞులు అని చెప్పి తర్వాత తను ఇది చేశాడు. ఏం చేశాడు? గాయకులను పెట్టాడు. వాళ్ళ డ్రెస్ కూడా అండి, వాళ్ళు అంటే యెహోవా మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఎలా డ్రెస్ వేసుకుంటారు, జస్ట్ దేవుడికి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అలాంటి డ్రెస్ వేయించి ముందు ఆయన గురించి స్తుతించుతూ పాటలు పాడేటట్టు చేసుకుంటూ యుద్ధానికి పోయినప్పుడు దేవుడు వాళ్ళ పక్షాన మాటుగండ పెట్టి ఆ యుద్ధంలో వాళ్ళు ఏం చేయకుండానే వాళ్ళని గెలిపించేశాడండి. సో తర్వాత కృతజ్ఞత కలిగి ఆ దేశంలో అతను ఏం చేస్తాడంటే ఒక పండగ దినంలాగా ఆచరిస్తాడనమాట. సరే, ఇంత గొప్పగా విజయం వచ్చిందా? తనకి ఫ్రెండ్షిప్ అనే ఒక బలహీనత ఉందని చెప్పినానా? ఆహావుతో ఫ్రెండ్షిప్ చేసి చచ్చి బతికాడా? తర్వాత తన రాజ్యాన్ని అంతా, అంటే తన వంశాన్ని అంతా రిస్కులో పెట్టేశాడు. దాంతోపాటు చెడ్డవాడైన ఇజ్రాయెల్ రాజైన అహజ్యాతో కూడా మళ్ళా స్నేహం చేశాడు. చేసినప్పుడు ఏమైంది, అతను ఓడలు చేయించి ఆ ఓడలతో అంటే తను చేయాలనుకున్నాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఓడలు చేయించాడు అనమాట. అప్పుడు మళ్ళీ ఎలియేజర్ అని ఒక మళ్ళీ ప్రవక్తను పంపించి, నువ్వు అహజ్యాతో స్నేహం చేసుకుంటున్నాను కనుక యెహోవా నీ పనులను భంగం చేయనని యెహోషాపాతుకు ప్రవచనం ఒకటి చెప్పాను. అప్పుడు ఆ ఓడలు తర్కీషునకు వెళ్ళజాలక బద్దలైపోయినాయి. సో 2 సార్లు చెడ్డరాజులతో ఫ్రెండ్షిప్ చేసి నష్టపోయాడు. తన వంశాన్ని రిస్కులో పెట్టేసుకున్నాడు. ఈ చెడు చేసి కాదు, అతను మంచి చేసి నష్టపోయిందనమాట యెహోషాపాతు. ఇంత మంచి రాజు అండి యెహోషాపాతు. నిజంగా యెహోషాపాతు రాజు లాంటి మంచి రాజుని మనం ఎవరు ఆదర్శంగా పెట్టుకోవాలి. మనం కూడా ఇతని గురించి దేవుడు ఎందుకు రాపించి పెట్టాడు, ఇంత మంచి వాడైనప్పటికీ ప్రతిసారి దేవుడి దగ్గర అతను విచారం చేస్తున్నప్పటికీ ఇతను ధర్మశాస్త్రాన్ని అందరి ముందు చదివి వినిపించడమే కాకుండా మంచి న్యాయాధిపతులను, రాజ్యంలో సుస్థిరమైన రాజ్యాన్ని స్థిరపరిచి వాళ్ళకి నిజమైన న్యాయం జరిగేటట్టు చేసిన ఈ రాజు ఫ్రెండ్షిప్ అనే బలహీనతతో నష్టపోయాడు కదా. మనము ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము? దేవుడి దగ్గర విచారం చేస్తున్నామా లేదా? మంచి చేద్దామని పోయి చెడు మనం తెచ్చుకోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చెప్పకుండా ఎవరితో వియ్యమొందొద్దండి. దేవుడు చెప్పకుండా ఎవరితో వ్యాపార సంబంధాలు పార్ట్నర్షిప్లు, ఇక్కడ ఏంటి, అహజ్యరాజుతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడు, ఓడలు బద్దలైపోయినాయి. సో ఎవరితో పార్ట్నర్షిప్ పెట్టుకోవద్దండి. దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడు చెప్పితేనే ఆ పని చేయండి, లేకపోతే పాతాలని మునిగిపోతాము. దయచేసి ఎవరు అలా ఉండొద్దని, మనం అలా ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. మనం కూడా యెహోషాపాతులాగా ప్రతి నిమిషం దేవుడి దగ్గర విచారణ చేసి మంచి రాజులాగా తను ఎలా బతికాడో మనం కూడా దేవుడి యథార్థంగా ఉందామా? ప్రైజ్ ది లార్డ్.